హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అద్వితి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ పాప బర్త్డేకి డెకరేషన్ కొన్ని థింగ్స్ కొందామని బయటకు వచ్చామండి. 2 days నుంచి ఫుల్ వర్షం అండి చెన్నైలో. మీకు కూడా వర్షం పడుతుందా మీ ఊర్లో కూడా? ఇక్కడ చెన్నైలో ప్యారిస్ అని చెప్పి ఒక ఏరియా అండి. ఇక్కడ బర్త్డేకి సంబంధించినవి, మ్యారేజ్కి సంబంధించినవి, ఎంగేజ్మెంట్కి అన్ని థింగ్స్ దొరుకుతాయన్నమాట ఈజీగా. సో మేము బర్త్డే థీమ్ తీసుకుందామని వచ్చామండి. బట్ ఏంటంటే పిస్తా గ్రీన్ కదా పాపకి తీసింది ఫ్రాక్. సో నాకు అక్కడ పిస్తా గ్రీన్ థీమే దొరకలేదు అసలు. చూసి చూసి అలసిపోయామండి. ఇంత పెద్ద షాప్లో అసలు నాకు లిటరల్లీ ఒక 4-5 షాప్స్ చూసుంటాం అనుకుంటా, ఎక్కడ దొరకలేదు. లాస్ట్కి ఈ షాప్కి వచ్చాము. ఇంక ఇక్కడ కూడా దొరకపోయేసరికి ఇంకా బ్లూ కలర్ థీమ్ తీసేసుకున్నానండి. ఆ రోజు ఫుల్ హెడేక్ ఉందండి. దానికి తగ్గట్టు అక్కడ రోడ్స్ అన్నీ ఎంత దరిద్రంగా ఉన్నాయంటే చెప్పలేను అసలు. ఇంకా లాస్ట్లో ఇంకా లైట్స్ తీసుకుందామని వచ్చాము, ఎల్ఈడి లైట్స్ డెకరేషన్ కోసం. అన్ని షాప్స్ క్లోజ్ అయి ఉన్నాయండి, ఒక్క షాప్ కూడా ఓపెన్లో లేదు. లాస్ట్కి ఇంకా చూస్తే ఒక్క షాప్ ఓపెన్లో ఉండింది. దాంట్లో కూడా వాడు ప్రైజెస్ ఎక్కువ చెప్పాడు. బట్ ఇంకేం చేస్తాం, తప్పదు, తీసేసుకున్నాము. అక్కడ ఒక లీఫ్కి లైట్ వచ్చి నాకు బాగా నచ్చిందండి. కానీ మా వారు వద్దన్నారు, ఎక్కువ ప్రైజెస్ ఉన్నాయి, నీకు ఆన్లైన్లో పెట్టిస్తానన్నారు. సో అక్కడ లైట్స్ అన్నీ తీసుకొని వచ్చేసాము. చాలా బాగున్నాయి అక్కడ లైట్స్ చూస్తుంటే. డెకరేషన్కి బెస్ట్ ఆప్షన్ అసలు ఈ ప్యారిస్ అనేది. సో ఇంకా అన్నీ తీసుకున్నాము. నా హ్యాండ్ ఆఫ్ ఫేస్లో హ్యాపీనెస్ చూడండి ఎంత హ్యాపీగా ఉందో. అలా వస్తుంటే ఇంకా పాప కోసం కొన్ని టాయ్స్ కనిపించాయి, అవి కూడా కొంచెం తీసుకున్నాము. ఇక్కడే వచ్చింది మా ఇద్దరికి గొడవ. ఏంటంటే నెక్స్ట్ డేనే మా వారి బర్త్డే. నేను షాపింగ్ చేయను అంటున్నారు, ఎందుకంటే బడ్జెట్ ప్రాబ్లం. మీరు తీసుకోండి నాకు వద్దంటున్నారు. నేను వదులుతాను, తీసుకోండి అని చెప్పి షాప్కి తీసుకొచ్చాను. ఇంకా అటు నుంచి అటు బేకరీకి వచ్చాము పాప బర్త్డేకి కేక్ ఆర్డర్ ఇవ్వడానికి. వారి బర్త్డే రేపే అండి, 29th. నైట్ 12 o'clock కేక్ కట్ చేపిద్దామని చెప్పి మా వారి కోసం కూడా ఒక కేక్ తీసుకున్నాము. ఇప్పుడు డిన్నర్ ప్రిపేర్ చేయలేక ఇంకా బయట నుంచి తీసుకొచ్చేసాము. ఇంకా 1/2 hour ఉండింది టైం 12 o'clockకి. ఇంకా త్వరగా డెకరేషన్ పూర్తి చేశాను. అద్వితి చూడండి 9-10కే పడుకునేసేది, 12 o'clock దాకా మేల్కొని ఉంది వాళ్ళ నాన్న కోసం పడుకోకుండా. ఎంత హ్యాపీనెస్ తనకి అసలు. ఇంకా సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కరిగిపోయినది నా గుండె నీకోసం.